హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈరోజు ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మనం చెప్పుకోబోయేటటువంటి సబ్జెక్ట్ వచ్చేసరికి ఇయర్ ట్రైనింగ్ 5th క్లాస్. అంటే మనం ఏదైతే వింటున్నామో ఆ స్వరస్థానాన్ని పట్టుకునే విధానంలో ఇది 5వ ఉదాహరణ. పట్టుకోవటానికి మనం ఏదైతే వింటున్నామో ఆ స్వరస్థానాన్ని పట్టుకోవటానికి మనం చేస్తున్నటువంటి 5వ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, ఈ 5వ ఎక్సర్సైజ్లో ముందుగా మనం చెప్పుకుంటున్నటువంటి స్వరస్థానాలు రాగము, మాయా మాలవ గౌల రాగం. ఈ రాగంలో వచ్చేటువంటి స్వరస్థానాలు ఇది ఈ రాగంలో వచ్చేటువంటి స్వరస్థానాలు. ఈ స్వరస్థానాల్ని మనం గాత్రంతో కలిపి పాడుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి స. ఇదనమాట. దీన్ని ఒక 10 టైమ్స్ మీరు ఆరోహణ అవరోహణ ప్లే చేసుకోండి. అలా ప్లే చేసుకుంటే మీకు నేను తర్వాత చెప్పబోయేటటువంటి స్వరస్థానాలు మీకు ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రాగంలో మీకు నేను మొదటి స్వరస్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్వరస్థానాన్ని కూడా 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది. నేను అంటే ఎవరన్నా ఈరోజు కొత్తగా చూసినట్టయితే ఈ వీడియో తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఒక స్వరస్థానాన్ని మీకు 3 సార్లు వినిపిస్తానన్నమాట. 3 సార్లు వినిపించిన తర్వాత రెండవ స్వరస్థానానికి వెళ్తాను. ఈ 3 సార్లు వినిపించిన 3 స్వరాలు అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు నేను మొదటి స్వరస్థానాన్ని తీసుకుంటున్నాను. అది మీ అందరికీ వినిపిస్తుంది, కనిపించదు. ఎవరు కూడా కనిపించలేదని చెప్పేసి ఫీల్ అవ్వకండి. ఇది మొదటి స్వరస్థానం. అందరూ కూడా ఇది ఎక్కడ ఉందో గమనించి మీరు నాకు ఏదైనా ఒక పేపర్ లాంటిది పక్కన పెట్టుకొని దాని మీద మొదటి స్వరస్థానము లేదంటే 1 అని బ్రాకెట్లో పెట్టి దాని పక్కన ఇప్పుడు నేను ఏ ప్లేస్ని మీకు ఏ స్వరస్థానాన్ని మీకు వినిపించానో ఆ స్వరస్థానం రాసుకోండి. తర్వాత ఇది నేను 3 సార్లు వినిపిస్తాను. ఆ తర్వాత మీకు రెండవ స్వరస్థానాన్ని ఇస్తాను. ఓకే, ఇప్పుడు రెండవసారి మొదటి స్వరస్థానాన్ని మళ్ళీ వినిపిస్తున్నాను, వినండి. ఇప్పుడు మనం విన్నటువంటి స్వరస్థానం ఈరోజు వీడియోలో మొదటగా తీసుకున్నటువంటి ప్రశ్న. ఇది మీకు ఇప్పుడు 2 సార్లు వినిపించాను. 3వసారి వినిపిస్తే ఇక ఈ స్వరస్థానం ఇంక నేను వదిలేసి ఇంకో స్వరస్థానంలోకి వెళ్తాను. ఈ స్వరస్థానాన్ని మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి కీబోర్డ్స్ ఆర్ గిటార్స్ ఆర్ హార్మోనియమ్స్ ఏవైనా సరే మీ ముందు పెట్టుకొని ఈ స్వరస్థానం ఎక్కడ వస్తుందో దాన్ని దాంట్లో కలిసే వరకు మీ కీబోర్డ్లో వెతకండి, మీ దగ్గర ఉన్నటువంటి వాయిద్యాల్లో వెతకండి. ఓకే, మరలా 3వసారి వినిపిస్తున్నాను, వినండి. ఇది మొదటి స్వరస్థానం 3 సార్లు వినిపించడం మీకు అయిపోయింది. కంప్లీట్గా 3 సార్లు మీకు వినిపించాను. ఇప్పుడు మనం రెండవ స్వరస్థానానికి వెళ్తున్నాం. ఇప్పుడు 3 సార్లు వినిపించింది కూడా ఒకటే స్వరస్థానం. ఇది ఏంటి అనేది మీరు వెతికి దాన్ని ఫైండ్ చేసి నాకు కామెంట్స్లో 1 అని ఇది టైప్ చేసి దీని ఆన్సర్ పెట్టండి. తర్వాత నేను రెండో స్వరస్థానం ఒక 3 సార్లు వినిపిస్తాను. దాన్ని కూడా మీరు ఎక్కడన్నా బుక్లో రాసుకోండి. ఇలా 1, 2, 3 ఈ 3 ప్రశ్నలకి 3 సమాధానాలు ఒక పేపర్లో రాసుకొని
ఆ తర్వాత కామెంట్ బాక్స్లోకి వచ్చి మీరు ఏదైతే రాసుకున్నారో అదే విధంగా నాకు కామెంట్ చేయండి, నేను వాటిని చెక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం రెండవ స్వరస్థానాన్ని చెప్పుకుందాం. ఇది రెండవ స్వరస్థానం. ఈరోజు మీకు చెప్తున్నటువంటి క్లాస్లో ఇది రెండవ స్వరస్థానం, మొదటిసారి వింటున్నాం మనం. ఈ స్వరస్థానం ఎక్కడ ఉందో వెతకండి. దీంట్లో ఫస్ట్ మీ గాత్రాన్ని జత చేయండి. అది మీకు రీచ్ అయిన తర్వాత మీ కీబోర్డ్లో ఈజీగా దొరుకుతుంది. ఆ స్వరస్థానం ఎక్కడొస్తుందో కీబోర్డుతో పని లేకుండా గాత్రంతో దాన్ని కలపడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైతే గాత్రంతో కరెక్ట్గా కలుపుతారో మీకు కీబోర్డ్లో ఈజీగా మీరు కలపగలుగుతారు, ఆ స్వరస్థానాన్ని పట్టుకోగలుగుతారు. రెండోసారి కూడా వినిపిస్తున్నాను, వినండి. రెండవ స్వరస్థానాన్ని రెండవసారి మీకు వినిపించడం జరిగింది. అందరికీ వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఏదైతే నోట్స్ మీకు ఇస్తున్నానో ఆ నోట్స్ వినిపిస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు వీడియో అప్లోడ్ చేసే ముందు నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను కాబట్టి స్వరస్థానం వినిపిస్తుందా లేదా అని. నేను చెక్ చేసిన తర్వాతే మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే వినిపిస్తుందో ఆ స్వరస్థానం ఏంటి అనేది మీరు పక్కనే ఉన్నటువంటి మీరు ఒక నోట్ ప్యాడ్లోనో నోట్బుక్లోనో ఒక పేపర్ మీద రాసుకొని మీరు నాకు 3 ప్రశ్నల సమాధానం ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని చెప్పేసి కోరుకున్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే రెండవ స్వరస్థానాన్ని మూడవసారి చివరిగా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది స్వరస్థానం, రెండవ స్వరస్థానం. మీకు ఇది కంప్లీట్గా 3 సార్లు వినిపించేశాను. దీని తరువాత మీకు మూడవ స్వరస్థానాన్ని వినిపించడం జరుగుతుంది. ఒక రోజులో 3 స్వరస్థానాలు మాత్రమే ఇస్తున్నాను. ఈ 3 స్వరస్థానాలని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా, అంటే మనం చెప్పుకున్నటువంటి బిఫోర్ వీడియోస్లో సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేసుకుంటూ దీన్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనేసి నేను మీకు ఈ గ్యాప్లో నేను ఇది ఇస్తున్నాను. ఇది కూడా ఒక కోర్సే. మీకు వీడియో చాలా చిన్నగా ఉన్నా రిప్లై ఇవ్వడం మీకు చాలా ఈజీగా ఉన్నా, ఎంత ఈజీగా ఫీల్ అయితే మీరు అంత బెటర్ స్టేజ్లో ఉన్నట్లు, ఎంత కష్టంగా ఫీల్ అయితే మీరంత లో స్టేజ్లో ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం మూడో స్వరస్థానాన్ని ఒకసారి చెక్ చేద్దాం. అందరూ కూడా మూడో స్వరస్థానం ఏంటనేది ఒకసారి చూడండి. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి వీడియోలో చివరగా ఇచ్చుకుంటున్నటువంటి ప్రశ్న. మీకు ఇది మూడో స్వరస్థానంగా చెప్తున్నాను. ఇది ఒక మొదటిసారి మాత్రమే మీకు వినిపించాను. ఇప్పుడు రెండవసారి మీకు ఈ చివరి స్థానాన్ని వినిపిస్తాను. ఇప్పుడు మీకు వినిపించిన స్వరస్థానం మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఆ కీని ప్రెస్ చేయండి. మీ డౌట్ క్లారిఫై అయిపోతుంది అక్కడ కలుస్తుందా లేదా అని. తర్వాత ఆరోహణ అవరోహాన్ని మీరు ప్లే చేస్తూ ఉన్నట్లయితే, స్పీడ్గా కాదు నిదానంగా ప్లే చేస్తూ ఉన్నట్లయితే, ఆ నిదానంగా ప్లే చేసేటప్పుడు మీకు ఈ స్వరస్థానం తగులుతుంది. అలా తగిలినప్పుడు మీరు దాన్ని గుర్తించడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మరలా రెండోసారి వినిపిస్తున్నాను, వినండి. మీ అందరికి కూడా నేను సహజ సిద్ధమైనటువంటి సంగీతం క్లాసుల్ని ఏర్పాటు చేసి చెప్తున్నాను. ఇది రికార్డెడ్గా ఏ పుస్తకాల్లో కూడా లేదు. ఇది మనంతటా మనం దీన్ని ఈ థియరీని తయారు చేసుకొని
చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఏ బుక్స్లోనూ రాసి ఉండదు, ఎవరైనా బుక్లో చూసి చెప్పేది కాదు. ఓకే, మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా ఆ బుక్లో ఇది ఉండదు. కాబట్టి ఎంత వాల్యూ అనేది మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా రిప్లై ఇవ్వండి నాకు. మనకెందుకులే ఇవాళ ఆయన చెప్పాడు కదా వీడియోలో, రేపు ఆయనే సమాధానం పెడతారు, అప్పుడు చూసుకుందాంలే అనుకున్న వాళ్ళందరూ కూడా మీ లైఫ్ లాంగ్ మీరు అలాగే ఉంటారు. యాక్టివ్గా ముందుకు వచ్చి ఎవరైతే నాకు రిప్లై ఇస్తున్నారో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకొని యాక్టివ్గా ముందుకెళ్ళిపోతారు మంచి ప్లేయర్గా. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడం కాదు. మీరు గమనించుకున్నట్లయితే నాకు ఈ 1200 మందిలో కరెక్ట్గా ఒక 100 మెంబర్స్ మాత్రమే రిప్లై ఇస్తున్నారు. అంటే 100 మెంబర్స్కి ఈ క్లాసెస్ అవసరమా, మిగతా వరకు అవసరం లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటి వరకు జరిగినటువంటి 3 వీడియోస్లో కూడా, ఇయర్ ట్రైనింగ్ వీడియోస్లో ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళు ఈ 4వ వీడియో నుంచి అయినా సరే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, చివరిగా ఒకసారి మన 3వ స్వరస్థానాన్ని వినిపిస్తాను, అందరూ కూడా గమనించండి. ఈ వీడియోలో ఈరోజు మనం చెప్పుకున్నటువంటిది చాలా ఈజియెస్ట్ సబ్జెక్టు. మీరు దీన్ని పట్టుకోవడం చాలా ఈజీ. అది ఎందుకు చెప్పాను ఏంటనేది మీకు ఆన్సర్ దొరికిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, అందరికి కూడా ఈ వీడియో బాగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇందులో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కానీ లేదా కాల్ చేసి కానీ నాకు మీరు దాన్ని తెలియచేయవచ్చు. దాంట్లో ఇంకేదైనా మెరుగైన పద్ధతి ఉంటే నేను దాన్ని కూడా వెతికి మీకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అందరం కూడా ఈరోజు ఇచ్చినటువంటి 3 నోట్స్ కూడా, 3 స్వరస్థానాలను కూడా గుర్తించి అందరూ రిప్లై ఇస్తారని చెప్పి కోరుకున్నాను. వీడియోకి సబ్స్క్రైబర్స్ ఇంకొంచెం యాక్టివ్గా తయారవుతారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకొంచెం అనకూడదు, ఎవరైతే వాళ్ళు మొద్దుగా నిద్రపోతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా మేలుకొని ఈ కోర్సు నేర్చుకుంటారనుకుంటున్నాను. ఇటువంటి కోర్సులు మీ దగ్గర డబ్బులు తీసుకొని నేర్పించినట్లయితే మీకు దాని వాల్యూ తెలుస్తుంది. నేను ఫ్రీగా చెప్తున్నాను కదా, కొంచెం వాల్యూ తెలియకపోవచ్చు. బట్ కానీ ఈరోజు కాకపోతే రేపైనా చూస్తారు అన్న ఆలోచనతో నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, థ్యాంక్ యూ.